హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర ఫుడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చాలా రుచికరమైన స్వీట్ తయారు చేసుకొని తినేయచ్చు. బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కెర, కావాల్సిన పదార్థాలు: చక్కెర, హోమ్మేడ్ స్వీటు తయారు చేస్తున్నాము. చక్కెర, పాలు, బటరు, మైదా అవసరం అవుతాయి. చాలా రుచిగా ఉంటాయి. ఈస్ట్ వేసుకోవాలి. మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండు సగమైన వేసుకోవచ్చు, రెండు హాఫ్ హాఫ్. ఈస్ట్ వేసుకొని పాలు, చక్కెర స్వీట్కి సరిపోయినంత వేసుకోవాలి. నేను కొద్దిగానే వేసాను. ఎగ్గు, కోడిగుడ్డు, ఇది పూర్తిగా చల్లించుకోవాలి. మైదా కానీ గోధుమ పిండి కానీ. బటర్ వేసి చేసుకుంటున్నాము. చాలా స్మూత్గా ఉంటాయి. చూడంగానే పిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి తినేస్తారు. చాలా రుచికరమైన, టేస్టీ అయిన ఇదే విధంగా ఒక బటర్ వేసుకొని మైదా పిండిని జల్లించుకొని చక్కెర, పాలు, ఈస్ట్ వేసుకొని గిలకొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈస్ట్ వేసుకుంటే ఆ తర్వాత కోడిగుడ్డు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల సేపు మనం 10 నిమిషాల సేపు గిల్టర్తో చక్కెర కరిగిందాక ఇలా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు చేసే ఉంటారు ఫ్రెండ్స్. ఇది మరొకసారి చూసి ఇది చాలాసేపు అనేది నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ని ఎల్లోని మాత్రం ఉంచాము. ఎల్లో ఉంచితే ఎల్లో కూడా వేసుకోవచ్చు. ఎల్లో ఉంచాము అవసరమైద్దని. బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్, ఈస్ట్, ఎగ్స్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం గోధుమ పిండిని చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధముగా కలుపుకోవాలి. జల్లించుకొని వేసుకోవాలి. రుచిగా వస్తాయి ఇవి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకొని తినొచ్చు. చాలా రుచిగా, స్మూత్గా, తినటానికి టేస్టీగా ఉంటాయి. మరలా ఇది బ్యాటర్ అంతా జల్లించుకొని పిండిని కలుపుకోవాలి చేతితో. ఇదే విధంగా అవి పక్కన పెట్టేసేసి చేతితో కలుపుకుంటే గోధుమ పిండి మనం చపాతీ పిండికి ఎలాగా కలుపుకుంటామో అదే విధంగా చూసుకొని వేసుకోవాలి. చపాతీ మైదా పిండి, గోధుమ పిండి రెండు జల్లించుకొని రెండు సగాలుగా వేసుకోవచ్చు. లేదంటే మొత్తం పూర్తిగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. గట్టిగా కలుపుకొని బాగా మర్దన చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి తింటారు. అలాగా కవర్ చేసుకోవాలి. క్లాత్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకొని కవర్ చేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మూత పెట్టి నానబెట్టి పక్కన ఉంచినాక చూడండి ఫ్రెండ్స్, మరలా 1-2 సార్లు కలుపుకొని కదిలించుకొని మరలా కవర్ చేసి ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ కవర్ చేసి మరలా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానితే మాత్రం చాలా గుల్లగా, టేస్టీగా, వెంటనే ఓవెన్తో పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినచ్చు. ఇవి చాలా రుచిగా, టేస్టీగా ఉంటాయి. మరలా నానిన తర్వాత చాలా పిండి అనేది 3 నాని ఉబ్బింది. చూడండి, మనం వేసిన పదార్థాలన్నీ పిండికి పట్టినాక తీసి మరలా ఒక 5 నిమిషాల సేపు మాలిష్ చేసుకోవాలి. పిండిని బాగా గుల్లగా మారినాక పొడిపిండి చల్లుకొని
5 ముద్దలుగా కానీ 6 ముద్దలుగా కానీ రోల్ చేసుకొని అసలు పట్టుకుంటే చాలా సాంగీలాగా ఉంది, చేతికేం అంటలేదు. చాలా నానిపోయింది పిండి అనేది. 2 గంటల సేపు నానబెట్టాను మద్దన చేసుకుంటూ. పొడి పిండి చల్లుకొని 5 బాల్స్ లాగా చేసుకొని 5 కానీ 4 కానీ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. వీలైనంత వరకు పలుచగా రోల్ చేసుకోవాలి. చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా లోపల గుల్లగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ నంచుకొని తినేయచ్చు. 5 స్టార్ చాక్లెట్ పెట్టుకొని దానిలో తింటారు, బాగుంటుంది. ఇదే విధంగా రోల్ చేసుకోవాలి. ఆ పిండి ఉన్నంత వరకు అన్ని పొరలుగా చేసుకోవచ్చు. చిన్న చపాతీ చేసినట్టుగా చేసుకోవాలి. చేసుకుంటే రుచిగా తయారైతే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి, కానీ మనం తినేసేస్తాము. బాగుంటాయి, రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే చాలా టేస్టీగా ఉంటాయి. అందువలన ఇవి ఉంటాయి, 20 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మరలా ఎల్లో ఎగ్గుని బటరు వేసుకొని అప్లై చేసుకోవాలి. కోడిగుడ్డు ఎల్లో ఉంటుంది కదా, చందమామ అనేది, అది వేసుకొని బటర్ వేసుకొని కోటింగ్ ఇచ్చుకోవాలి. మరలా ఇంకొకటి మనం తీసుకున్న లేయర్స్ అన్నీ ఒకటి వేసుకొని అప్లై చేసుకోవాలి. అంతా బటర్తోనే తయారు చేస్తున్నా. బటర్ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువగా ఏమంతా పట్టదు, ఒక కొంచెం అంతా పట్టిద్ది, రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరలా చేసుకోవాలనిపిస్తాయి. మరలా బటర్ వేసుకొని ఇవి కలర్ కూడా వేసుకోవచ్చు. వీటికి మనం నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేస్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. బటర్ వేసుకొని ఒక షీట్కి అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా మడతలు పడకుండా నీట్గా ఉండాలి. సైడ్ నంబడి కట్ చేసుకోవచ్చు నీట్గా, ఎక్కువ తక్కువ ఉన్నా కానీ. మరలా బటర్ వేసుకొని ఈ మధ్యలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు, బాదం పప్పులు, నువ్వులు అలాగా వేసుకోవచ్చు. నేను బటర్ ఒకటే వేసి అప్లై చేస్తున్నాను. బటర్ ఎగ్ వేసి అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధముగా ఎక్కువ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని నీట్గా ఉంచినాక వీడియోలో చూపించిన విధముగా లేయర్లుగా ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకోవాలి. ఇది అందరికీ నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసేది. మీరు కూడా ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా తయారు చేసుకొని వీడియోలో చూపించిన విధముగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక కటింగ్ అనేది చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఆ వెనక వైపు కొంచెం ఘాట్లు అనేది ఉంచేసి మరలా ఇప్పుడు నువ్వులు వేసుకోవచ్చు, చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెర, నువ్వులు ఏవి ఉంటే అవి మనకి అందుబాటులో. ఈ స్వీట్కి తగినట్టుగా నువ్వులు, చక్కెర వేసుకొని ముందు వైపు ఘాటు అనేది చేస్తే కొంచెం ఆ పొరలుగా చక్కగా లోపలికి ఆవిరి అనేది వెళ్ళి కుక్ అయింది. మరలా బటర్ అనేది
బటర్ తీసుకొని మొత్తం షీట్లకి అన్నిటికీ అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక రోల్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇదే విధంగా మనం ఎన్ని అయితే అన్నీ రోల్ చేసుకోవాలి. ఆ మోడల్ డిజైన్ అనేది వచ్చేసిద్ది. ఇంకా పెద్ద సైజు అయినా పెద్ద సైజులో చేసుకోవచ్చు. చిన్నవి చేశాను ఫ్రెండ్స్. ఇవి చూడటానికి చాలా సింపుల్గానే ఉంది. వీడియో అనేది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. 20 రోజుల పాటు ఉంటాయి, నిల్వ ఉంటాయి. హోమ్ మేడ్ కదా, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము, ఓవెన్ కాకుండా. ఈ బటర్ అప్లై చేసుకున్నాక చూడండి, అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నంత వరకు మడత వేసుకుంటూ రావాలి. మడత వేసినాక చూడండి, చాలా స్పాంజీ లాగా ఉంది. ఇది ఒక ఆకారం అనేది వచ్చింది. మరలా ఇవన్నీ ఇట్లాగా ఘాట్లు పెట్టేసేసి రోల్ చేసుకోవాలి మొత్తాన్ని. అదే విధంగా మొత్తాన్ని రోల్ చేసుకుంటే ఓవెన్ వే ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు. ఓవెన్ వే లేని వాళ్ళు నాన్ స్టిక్ బాండీలో చేసుకోవచ్చు. తగ్గేదే లేదన్నట్టుగా చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పదకొండు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది విండి దాకా చూడండి, పూర్తిగా చూడండి. ఇంక తీసుకొని ఒకటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఎల్లో అనేది, కోడిగుడ్లో ఎల్లోది ఉంది, దానిలో కొంచెం బటర్ వేసేసి గిలకొట్టుకొని అప్లై చేసుకోవాలి. వీటిపైన కోటింగ్ ఇచ్చుకోవాలి. మరలా ఇచ్చుకుంటే నీసు వాసన ఏమీ రాదు ఫ్రెండ్స్, వచ్చింది అనుకుంటాం, కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కుక్ అయ్యేటప్పుడు ఆ స్మెల్లే రాదు, అసలు కోడిగుడ్డు వేసాము అన్నట్టుగా కూడా ఉండదు. అంత రుచిగా టేస్టీగా ఉంటాయి. మొత్తానికి వీటికి మొత్తానికి ఇదే విధంగా బటర్ వేసుకొని, బటర్ ఎల్లో వేసుకొని, కోడిగుడ్డు ఎల్లో వేసుకొని కోటింగ్ అనేది వెనక వైపు ముందు వైపు మొత్తం బ్రష్తో ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక మొత్తం ఎన్నైతే అన్నీ చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలా చూడటానికి ఇంత చిన్నగానే ఉన్నాయి, ఉడికేసరికి చాలా డబల్ అవుతాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఓవెన్లో పెట్టి మనం కుక్ చేసుకున్నాక చాలా పెద్దగా తయారవుతాయి. ఒక పావు గంట సేపు లోలో ఉంచేసి కుక్ చేసుకోవాలి. భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మాత్రం టేస్ట్ రుచికి రుచి అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బటర్తో చేస్తున్నాం కాబట్టి ఎగ్ వాడాము, ఈస్ట్, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. బటర్ ఎక్కువగా ఉంది, బాగుంటుంది. ఏం తింటాము, 1-2 తింటాము, టేస్టీగానే ఉంటుంది, తినచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా కలర్ కూడా వేసుకోవచ్చు వాటికి. ఇది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కెరకి బదులుగా కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. చక్కెర పూర్తిగా వేసుకుంటే రుచికి రుచి, టేస్టీకి టేస్ట్. నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని ప్లేట్ అది వాడి ఉన్న ఫ్రెండ్స్, తోమేను శుభ్రంగాని, అది క్లీన్ చేసిన ప్లేటేను. ఎక్కువగా ఉడికిస్తూ ఉంటాము వాటి మీద పెట్టేసేసి, అందుకని అలా ఉంది, మీరు ఏమనుకోవద్దు.
ఇదే విధముగా మనం అప్లై చేసుకోవాలి. ఆ ప్లేట్ పైన బటర్ రాసుకొని ఇవన్నీ తీసుకొని ఒకటి దానిపైన పెట్టేసి సిమ్లో పెట్టి పావుగంట సేపు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకుంటే లోలో ఉంచేసి సరేనని మరలా ఒకసారి 10 నిమిషాల సేపు ఉన్నాక నువ్వులు చల్లుకోవాలి. నువ్వులు వేసుకొని అవి ఎలాగున్నాయని చూసేసరికి ఫ్రెండ్స్ నువ్వులు వేసి మరలా మూత పెట్టాను. చూడండి ఎంత పెద్దగా సైజు మారినాయో, ఉడుకుతున్నాయి. మరలా అటువైపుకు కూడా అంతా దొల్లించుకొని మరలా రెండో వైపు కూడా సరి చేసుకోవాలి. మళ్ళీ కుక్ అవుతాయి. ఒక 5 నిమిషాలలో కుక్ అవుతాయి. చూస్తూ ఉంటేనే మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా తయారు తీసుకొని నువ్వులు జీడిపప్పులు పౌడరు వేసుకొని చాక్లెట్ ఉంటే చాక్లెట్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కనట్ స్వీట్ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, పొరలుగా ఉంది, లోపల కూడా కుక్ అయింది. ప్లేట్ ఒకటి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చాక్లెట్ వేసుకొని తేనె వేసుకొని అయినా తినవచ్చు. ఎంతో రుచికరమైన స్వీట్ అనేది తయారైంది. చూడండి లోపల కూడా ఉడికాయి, పొరలుగా ఉంది. ఎంతో సమయం పట్ల త్వరగానే కుక్ అవుతున్నాయి. నాన్ స్టిక్ బాండీలోని పొయ్యి మీద సిమ్లో ఉంచేసి పావు గంటలోనే తయారు చేసుకున్నాం. అది నానబెట్టుకోవటమే లేట్ ఫ్రెండ్స్. ఫస్ట్ నానితే చాలా రుచిగా టేస్టీగా వచ్చేస్తారు. పొరలుగా వచ్చేసింది. బటర్తో చేసాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.